జరిగే పని ఏంటంటే స్వార్థం, అవినీతి. పొద్దున్న గాలి పెట్టించడానికి వెళ్ళాం, బండికి గాలి లేదని నేను బ్లెస్సి మార్కెట్కి వెళ్ళి వస్తా గాలి పెట్టిస్తే, చిల్లర లేదయ్యా ఆ 20 రూపాయలు ఫోన్ పే చేస్తానంటే, ఫోన్ పే వద్దండి బాబు, అకౌంటబుల్ గా ఉంటది, ఎంతంత డబ్బులు వచ్చినాయో తెలిసిపోతుంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొడితే అయ్య బాబు వీడికి ఎంత వచ్చేస్తుందా అని అనుకుని నాకు ఏం వేసేస్తారు ఇప్పుడు, ట్యాక్స్లు అర్థమైందా? నీతిగా బ్రతకడానికి దేవుళ్ళు ఇష్టపడతారు, మనుషులు ఇష్టపడతలేదు. నువ్వు ఎంత సంపాదించావో గవర్నమెంట్ ఏం చెప్తుంది, నువ్వు ఎంత సంపాదించావో దానికి నువ్వేం కట్టాలి, ట్యాక్స్. మన దేశంలో ఈ ట్యాక్స్ ఎగ్గొట్టేవారు కోట్ల మంది ఉన్నారు, వందల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు ట్యాక్స్ ఎగ్గొట్టేవాడు. ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే తప్పదు, వాళ్ళకి డైరెక్ట్ గా గవర్నమెంట్ వేస్తుంది కాబట్టి అలాగే తెలుస్తుంది. కానీ వ్యాపారస్తులకు అలా కాదు, బిల్స్ ఇవ్వరు కదా వాళ్ళు, ఒక్కొక్కడు ఒక రేట్ అమ్ముతాడు. అవినీతి చాలా లోతుగా పాతుకుపోయింది, అర్థమవుతుందా? మన దేశం భ్రష్టు గల కారణం ఏంటంటే అవినీతి, లంచగొండితనం. డబ్బులు ఆశిస్తా ఉంటారు మనుషుల దగ్గర, మనీ మైండ్. నేను చూడండి, వ్యాపారస్తులు చూడండి, బిల్స్ ఉండవు, అకౌంట్ ఉండదు, 2 రికార్డులు మెయింటైన్ చేస్తాడు, ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ ఒకటి. జనాలు చూపించడానికి డూప్లికేట్ ఒకటి ఉంటది, కానీ ఒరిజినల్ వేరు. దీనికి కొంతమంది చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు, ఈ దొంగ లెక్కలు వేయడానికి. వీళ్ళ పని ఏంటంటే తిమ్మిని బమ్మిని చేస్తారు. తిమ్మిని బమ్మిని చేయడం అంటే ఏంటిదా కరుణ, సత్యవేదం. తిమ్మిని అంటే తెమ్మయ్య అంట, తెమ్మయ్య అంటే కోత, బమ్మి అంటే బ్రాహ్మణుడు అంట. తిమ్మి అంటే కోతి, తెమ్మయ్య అంటే కోతట, బ్రాహ్మణుని బ్రహ్మి అంటారంట. ఈ కోతిని ఏం చేస్తారు వీళ్ళు, నెక్స్ట్ కలిగిన మంచిగా ఉండే ఒక బ్రాహ్మణుల్లా చేస్తారు అనమాట. కోతిని అలా మార్చేయగలరు. అలాగా చార్టెడ్ అకౌంట్లు ఏం చేస్తారు, ప్రభుత్వానికి డబ్బులు ఎలాగా గండి కొట్టాలో నీకు నేర్పుతారు. అది కోతి దాన్ని బ్రాహ్మణుల్లో చూపిస్తారు అనమాట, దొంగలకలేసి. అవినీతిని నీతిగా మారుస్తారనమాట వీళ్ళు. ఈయన కొంతమంది సినిమా యాక్టర్స్ గురించి మాట్లాడుతుంటారు. సల్మాన్ ఖాన్ గురించి ఎవరి గురించో చెప్పబడింది, 100% ట్యాక్స్ కడతాడంట అతను. అతని గురించి నేను విన్నది ఏంటో తెలుసా, కోట్ల రూపాయలు చారిటీకి ఇస్తాడు. మనం ఆంధ్రాలో ఉంటారు 100 కోట్లు 550 కోట్లు తీసుకుంటారు. ఆడి బ్రతుకులో వీళ్ళకి ఒక 200 కోట్లు ఇచ్చాను, 50 కోట్లు ఇచ్చాను ఈ చారిటీకి అనే ఒక చరిత్ర ఉండదు. అర్థమైందా? సల్మాన్ ఖాన్ గురించి విన్నది 4 కోట్లు ఇచ్చాడు ఎప్పుడో లాంగ్ బ్యాక్, నేను విన్న మాట. కొంతమంది ఉన్నారు పర్ఫెక్ట్ గా ట్యాక్స్ కట్టేవాడు. మీరు తరచూ పేపర్లో పడుతూ ఉంటది, పలానా సినిమా యాక్టర్ ఏం ఎగ్గొట్టేసాడు, ట్యాక్స్ ఎగ్గొట్టేసాడని. ఆడికి ఏం వెళ్తాయి, నోటీసులు అయ్యి వెళ్తుంటాయి. అవినీతి ఏలుబడి చేస్తా ఉంది మన ఇండియాలో. ఇతర దేశాలతో పోల్చుకుంటే, క్రిస్టియన్ దేశాలతో పోల్చుకుంటే మన దేశం భ్రష్టు పట్టేసి ఉంది. అవినీతి ఇన్కమ్ చూపించడం అన్ని దొంగ లెక్కలే.
నేను 2008లో చాలా పెద్ద హోటల్ పెట్టాను. రోజుకి ఎంత సేల్ అయితే అంత సేలే రాసివ్వండి నేను. మా కాకినాడలో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, భోజన హోటల్స్. అప్పుడులోనే ఆడికి 30,000 నుంచి 50,000 వచ్చాయి రోజుకి. ఆడ ఎంత చూపించేవాడు తెలుసా? 3,000 5,000 లెక్క. ఆడ ఎంత ట్యాక్స్ కట్టేవాడో తెలుసా? 500 ట్యాక్స్ కట్టేవాడు రోజుకి 40. ఇది అందరికీ తెలుసు, పబ్లిక్. అమ్ముడైపోయిన స్థితి. దాని మీద ఏముండదు, పర్యవేక్షణ ఉండదు, ఎంక్వైరీ ఉండదు. యేసు ప్రభు ఇండియా కావాలి, అవినీతిలో కూరుకుపోయి నాశనం అయిపోయినాడు. అంత డబ్బు సంపాదించుకున్నాడు, ఆనందించేది కూడా ఉండదు. సంపాదించుకుని చూసుకుంటా తప్ప, డబ్బు పెరిగిన తర్వాత నువ్వు చూసుకుంటా తప్ప దాన్ని ఏమీ చేసుకోలేవురా. వెళ్ళి చూసుకుంటావు తప్ప ఏం చేసుకుంటావు దాన్ని నువ్వు. ఆస్తి పెరిగే కొద్ది ఆవేదన పెరిగిపోతుంది. ఇది నీకు అర్థం అవ్వాలి. ఏంటంటే నీ స్థలం ఎవడో ఆక్రమించాడంటే ఇంక ఆ రోజు నుంచి ఆడికి నిద్ర అట్టదు. గుర్తుపెట్టుకోండి. అంటే మత్తయి సువార్తలో ఏం రాయబడింది? నీ ఆస్తి ఎక్కడ ఉండదో నీ మనసు పెంచుకోండి అయ్యా. నువ్వు ఆస్తి ఎక్కడ కూడా పెట్టుకోవాలి, నిదానాన్ని. ఎలాగా? ఇదే ఫలం సంపాదించడం ద్వారా. రక్షణ పొందుకున్న తర్వాత నేను చూసింది ఏంటంటే, జక్కయ్య ఆస్తి ఇచ్చినట్టుగా కనబడుతుంది, పౌలు కూడా తన ఆస్తిని పేదలకు ఇచ్చేసినట్టుగా కనబడుతుంది. అర్థమవుతుందా? చాలా మంది భక్తులు రక్షణ పొందుకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు బీదలకు ఇచ్చేసినట్టుగా మనకు కనబడుతుంది. దాని మీద ఫోకస్ ఉండదు. డబ్బు సంపాదించాలి, అర్థమైందా? ఆ ఫోకస్ ఉండదు. ఎందుకంటే దాని వలన మనం చూస్తుంది ఏంటంటే నెమ్మది లేకపోవటం. ఆస్తి పెరిగే కొలది ఏముండదు, ఒక దగ్గర ఏం రాయబడిందంటే ఇటు అన్యాయంగా కూడబెడతాడట. ఇక్కడ అది ఎవడో పట్టిపోతాడు ఫైన్ మార్నింగ్. ఇంకోటి గురించి అదంతా దాచబడుతుందంట. కాబట్టి రక్షణ పొందుకున్న తర్వాత నీకు ఏ ఫలం ఉండాలి? ఈ భూ సంబంధమైన ఫలము వద్దంటున్నాడు దేవుడు. మత్తయి సువార్తలు చదవండి, 5, 6, 7 చదవండి. చదవండి. చదవటంతోనే దాన్ని ఆచరించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి అవినీతి పెరిగిపోతుంది, ఎక్కడ యథార్థత కనపడదు మనకి. ఈ మధ్యన చీటింగ్ లేటెస్ట్ గా తయారైంది. చీటింగ్ చేయటంలో కొత్త మెళకువలో ఒక చక్కని పొద్దున్న మార్కెట్ దగ్గర చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, మంచి ఏమంటారు సాంప్రదాయ సిద్ధంగా ఉంది. కళ్ళు చూస్తేనేమో పావు కళ్ళు ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి కళ్ళు, కనుగుట్లు. నాది అకౌంట్ లో డబ్బులు లేవండి, ఒక 100 రూపాయలు ద్రాక్ష పళ్ళుగా ఉంది, ఆస్ట్రేలియన్ గ్రేప్స్ కొందండి. నేను ఎందుకని కొట్టేస్తానండి, ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్లో 100 రూపాయలే కదా అని ఇచ్చా. నేను కొట్టాను. గంట తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ఫోన్ చేశాను, కట్ చేసేస్తుంది. చీటింగ్ కొత్త కొత్త విధానాల్లో ఎంత చక్కగా ఉందో. 500కి 50కి తన విలువను పోగొట్టేసుకుంటుంది. ఇది పట్టుకుని లాన్ ఎత్తే చీటింగ్ కేసు పెట్టి అమ్మాయికి చేస్తే ఎంత అవమానం ఇది. 50 రూపాయలు 100 రూపాయలకి. ఇప్పుడు 100 రూపాయలది రేపు 10,000 రూపాయలు చీటింగ్ మొదలు పెట్టి బుక్ అయిపోతుంది.
తనకున్న అదే తెలివితేటలు, మోసం చేయడానికి ఉపయోగించే తెలివితేటలు నిజాయితీగా నీతిగా బ్రతకటానికి పెడితే టాప్కి వెళ్తుంది. యేసు ప్రభువు ఈ దేశానికి కావాలా? అదేందా? ప్రార్థన చేద్దాం. మారుతారు, మనుషులు మారుతారు, మనుషులు మారుతారు, మనుషులు మారుతారు. యేసు ప్రభువు మన ఇండియాకి ఎందుకు కావాలో నేను చెప్తున్నా. 199 మంది సంపాదించిన తర్వాత దేవునికి వాటా ఇస్తారు. ఈ దొంగ పనిలో, ఈ లంచగొండి పనిలో, ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో దేవుడికి ఏం చేస్తాడు అంటే, ఏంటి నేను ఇంకా దొంగతనం చేసి సంపాదిస్తాను, అక్రమంగా సంపాదిస్తాను, నీ సపోర్ట్ నాకు కావాలని వేస్తాడు అనమాట. అలా సపోర్ట్ పొందుకుంటున్నారో ఏటో కానీ వీళ్ళు ఇంకా సంపాదిస్తున్నారు. అర్థమవుతుందా? పెరుగుట కొరకు అని ఎందుకు కావాలో చెప్తున్నాను. ఈ అక్రమ సంపాదన చూపించిన ఈ సంపాదన ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తుంది. ఏం చేస్తాడు ఇప్పుడు? వచ్చాడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అట్టండి మీ మీద, ఆడవాడు ఉప్పందిస్తాడు. ఆ రోజు నుంచి హార్ట్ అటాక్ వచ్చేద్దడికి. నీ యొక్క అక్రమ సంపాదన నీ ఆరోగ్యం దెబ్బతీస్తుంది. వీడు చచ్చిపోయిన తర్వాత వీడి ఆస్తులన్నీ జప్తు అయిపోతాయి రైడ్ అయినప్పుడు. పిల్లలు రోడ్డు మీద పడిపోతారు. అప్పటి వరకు బంగారంగా కారులో తిరిగిన ఈ అమ్మాయి ఒక్కసారిగా ఏమవుతుంది, అన్ని పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఒక వ్యభిచారిలాగా మారిపోద్ది. కుటుంబం వ్యవస్థ మారిపోయి నాశనం అయిపోతుంది. వీడి అనారోగ్యానికి కారణం అదే టెన్షన్. లంచగొండికి టెన్షన్ ఉంటుంది, చచ్చిపోతాడు అనారోగ్యంతో. అర్థమవుతుందా? ఎందుకు కావాలంటే కుటుంబాలు కట్టుబడాలంటే యేసు కావాలి ఈ భూమికి, ఈ యొక్క దేశానికి. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? సో మోసం, చీటింగ్, ఆది నుంచి చీట్ చేస్తానే ఉన్నాడు. తోటి ప్రజల్ని చీట్ చేసుకుంటూ పోతున్నాడు, మోసం చేసి. ఎంత చక్కగా ఉందో పొద్దున్న అమ్మాయి బ్లెస్సీ చూసింది. మోసం 100 రూపాయలకి 50 రూపాయలకి. కలకటాలోనంట 100 రూపాయలకి హత్య చేస్తారంట. అలాగున్నది పరిస్థితి. ఇండియాకి కావాలి యేసు ప్రభు, కావాలి. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నీలో ఏం సాక్ష్యం వస్తుందో తెలుసా? ఒకప్పుడు నేను తాగుబోతుగా ఉన్నానండి, విడుదల పొందుకున్నానండి. ఒకప్పుడు లంచగండం ఉన్నాను, లంచం మానేశానండి. ఒకప్పుడు కట్నం తీసుకున్నానండి, కట్నం తిరిగి ఇచ్చేసానండి. ఒకప్పుడు నేను నూనెలో కల్తీ చేసేవాడినండి, కల్తీ వ్యాపారం చేసేవాడిని. ఇప్పుడు మానేశానండి. నా పెట్రోల్ బంక్ లో ఏం చెప్తావో తెలుసా? రాక్షణంలోకి వచ్చాక ప్యూర్ పెట్రోల్ వేస్తానండి. ప్రపంచంలో అందరికీ తెలుసు ఆ బంక్ లో పెట్రోల్ బాగోదు, ఈ బండిలో పెట్రోల్ బాగోదని. అవినీతి పైనుంచి కింద వరకు ఉంది ఇండియాలో. దీని వలన కుటుంబాలు నాశనం అయిపోతాయి, యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు. నాకు తెలిసిన ఒక మంత్రి కొడుకు కోట్లు సంపాదించాడు, కొడుకు ఏమయ్యాడు? యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఎవడికి పెట్టుకుంటాడు ఇంకాడు? అర్థమవుతుందా? ఎందుకు కావాలో నేను చెప్తున్నా. సుఖవంతమైన, ఆనందకరమైన, ముక్తినిచ్చే విధంగా కుటుంబాలు కట్టడానికి యేసు ఒక్కడే మార్గం. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యమైన దేవుడు ఈయన. అసత్యం కనపడదా? అబద్ధాలు ఆడేవాడు కాదు దేవుడు. అర్థమైందా? అపవిత్రత లేనివాడు, పరిశుద్ధుడు అనే పేరు పెట్టబడిన వాడు, నిత్యము వేలాది కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్నాడు. హీఈస్ ద ఓన్లీ హోలీ గాడ్. ఆయన ఒక్కడే పరిశుద్ధమైన దేవుడు.
ఈ లోకంలోకి వచ్చిన యేసు ప్రభు ద్వారా మనకి అది నిరూపితమైంది. నాలో పాపం ఉన్నదని ఎవడన్నా రుజువు చేయగలడా అని ఛాలెంజ్ చేశాడు ఆయన. ఆ, కాబట్టి యేసు ప్రభు ఇండియాకి వెళ్ళండి. ఈ రోజు నుంచి అనేక మందికి చెప్పండి. అనేక మందికి చెప్పాలా దేవుణ్ణి, యేసయ్యని ఇండియాలో మనుషులకి ఏం చేయాలి? నువ్వు పరిచయం చేయాలా. అదే మన పని, అదే మన మిషన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా.